హలో ఎవ్రీవన్, ఈరోజు వీడియోలో మటన్ కర్రీ చికెన్ గ్రేవీతో టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఎలాంటి మసాలాలు యాడ్ చేయకుండా అసలు ఒక్క ముక్క వేసుకొని తింటే నోట్లో నీరు లూరాలంతే, అంత టేస్టీగా ఉంటుంది ఇలా తయారు చేసుకుంటే. వీడియో ఎండింగ్ వరకు చూడండి, అస్సలు మిస్ అవ్వద్దు. ముందుగా కేజీ మటన్కి 2 మీడియం సైజ్ ఉల్లిపాయలు ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. నెక్స్ట్ కేజీ మటన్కి ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం ఆయిల్, చిటికెడు గరం మసాలా మంచిగా అన్ని కలిపి అలా పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ స్టవ్ పైన కుక్కర్ పెట్టుకోవాలి. కుక్కర్లో వండితేనే మటన్కి అస్సలైన టేస్ట్ వస్తుంది. కుక్కర్ వేడయ్యాక అందులోకి 3 పావుల నూనె వేసుకోవాలి. 3.5 వరకు కూడా వేసుకోవచ్చు. నేను ఆయిల్ తక్కువ వేసి వండుతున్నాను. మీరు కావాలంటే కేజీ మటన్కి 4 పావుల నూనె కూడా వేసుకోవచ్చు, ఇంకా టేస్ట్ అయితే బాగుంటుంది. ఇప్పుడు ఆయిల్ వేసుకున్న తర్వాత వేడయ్యాక ఉల్లిపాయ ముక్కలు, ఒక 2 ఇలాచి, 2 లవంగా, కొంచెం సాజీరా వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇవి కాస్త ఫ్రై చేసుకోవాలి పచ్చి వాసన పోయే వరకు. ఆ తర్వాత ఇందులోకి ముందుగా కలిపి పెట్టుకున్న మటన్ని వేసుకొని మంచిగా మసాలా అంతా కూడా పట్టేలాగా మంచిగా కలపాలి. ఆయిల్లో ఒక 2-3 నిమిషాలైనా ఇలాగ కలుపుతూ మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఫ్లేమ్ మీడియంలో ఉంచుకొని ఫ్రై చేసుకోవాలి. మసాలా అంతా కూడా మంచిగా మటన్కి పడుతుంది. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో 3 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి. తర్వాత కుక్కర్ మూత తీసి విజిల్ అంతా పోయాక మూత తీసి ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఆయిల్ పైన తేలుతూ ఉంటుంది. 3 విజిల్స్ ఉడికితే చాలు. ఇప్పుడు ఒక గ్లాస్ మీద కొన్ని వాటర్ యాడ్ చేసుకోవాలి. మరీ ఎక్కువ వేస్తే కర్రీ నీళ్ళగా అవుతుంది, కాబట్టి దగ్గరగా ఉడకాలి. కూర కొంచెం వేసుకున్న అన్నం ఎక్కువ కలవాలి అంటే ఒక గ్లాస్ మీద కొన్ని మాత్రమే వేసుకొని 1 స్పూన్ ధనియా పౌడర్ వేసుకొని మళ్ళీ ఒక 3 విజిల్స్ కుక్ చేసుకోవాలి. కుక్కర్ 3 విజిల్స్ వచ్చాక ఇంకా స్టవ్ ఆఫ్ చేసి విజిల్ అంతా పోయేంత వరకు ఉంచేసి లాస్ట్లో కొద్దిగా గరం మసాలా యాడ్ చేసుకొని మళ్ళీ విజిల్ పెట్టకుండా ఒక 2-3 నిమిషాలు అలా కుక్ చేసుకుంటే కూర దగ్గరగా చక్కగా ఉడికిపోతుంది. చూసారు కదా, ఇలాగా మన మటన్ కర్రీ రెడీ చేసుకోవచ్చు. వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియో